హాయ్ అందరికీ. ఈరోజు జనగాం జిల్లాలోని నవాపేట సంతలో ఉన్నాం. ఈ నవాపేట సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈ జిల్లాలో అతిపెద్ద అంగడిగా చెప్పుకోవచ్చు. ఒకసారి రేట్లు ఏ విధంగా ఉందో కనుక్కొని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎట్లా తీసుకున్నారు? ఎంత ఎంత చెప్పింది? ఎంత తీసుకున్నారు? 1,20,000 చెప్పింది. 1,02,000 అంటే మాకు నాగటిగా బండికా అన్న? రెండింటికి. అన్న ఏం పేరు అన్న? మీ పేరు? సంపద అన్న. ఎవరన్నా? అవుతాపురం, రేగుల అవుతాపురం, పాలకృత. అన్న కొన్నరా అమ్మిల్లా? అమ్మినామన్న. ఎంత కమ్మింది అన్న? 1,30,000. ఎంత చెప్పింది చెప్పుకో. 1,40,000 చెప్పిన. పనికైతే సూపర్ పోతాయి. పనికి సూపర్. 200 దాపలా 2 దిక్కులో పోతాయి పనికి. 2 పనులు ఉన్నాయి. 2 పనుల మీదనే ఉన్నాయి. 2 పనులు. పనులు చూపియన్న ఒకసారి. ఒకసారి ఇంకా అన్న బేరమా? ప్రతి వారం నవపేటలో బేరం చేస్తారు. అంటే రైతు వారు కొనుక్కొస్తారా మీరు? ఎట్లా? ఎప్పటి నుంచి చేస్తున్నా అన్న బేరం? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఖాళీ కూలీల బేరమే చేస్తాను. 8096852657 ఈ నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు ఎనీ టైం ఎవరికైనా అవసరం ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. వాట్సాప్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూలీల రేట్ జరుగుతుంది. అన్న చెప్పండి అన్న, ఏం పేరు అన్న? ఎవరు? మాది తిరుమలగిరి పక్కన తండ అన్న, ఈపీటీ తండ. ఏం ధర చెప్తున్నా? 1,20,000 చెప్తున్నా. ఏమన్నా అడిగినా? అడిగిరు 98 అడిగిరు. మీరెంత కొలిసి పెడతానన్నా? 1,10,000 ఇస్తాను. 1,10,000 అయితే వదిలేస్తారు. అంటే రైతు వారికి అన్న? రైతు అన్న. ఇక్కడ చూసుకోవచ్చు ఈ అంగట్లో రకరకాల కోళ్ళెగలు, అంటే చిన్న చిన్న సైజు నుంచి పెద్ద పాలకొల్ల కోళ్ళలు చిన్నవి, ఒక సంవత్సరం ఉంటాయి. వాటికి నుంచి కొంచెం పెద్దవి. ఇది ఒక పెద్ద అంగడి చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఉన్నది ఒక భాగం ఉన్నాం, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అమ్ముకోవడానికి ఇంకో కోళ్ళేగాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. కోళ్ళేగాలే కాకుండా ఎద్దులు కూడా వస్తున్నాయి, చూడవచ్చు. అన్న ఏం పేరన్నా? అన్న ఏం ధర చెప్తాను అన్న? అడిగింది అన్న ఏమన్నా? 1,25,000 అడిగితే ఎంత కోళ్ళు పెడతావు అన్న? 1,25,000 వస్తున్నాయి లాస్ట్ అడిగింది. కానీ అది ఎట్లున్నాయి అన్న ఈ వారం బేరాలు? ఈ వారం వారాలు చెడ్డే ఉన్నాయి. ఎందుకన్నా అట్లా? సీజనే కదా ఇప్పుడు. మరి అన్న ఏం పేరన్నా? అన్న మహేష్. ఏం చెప్తాను అన్న? 1,40,000 అడిగింది అన్న ఏమన్నా? 1,20,000 అడిగి. ఎంత కోళ్ళు పెడతాను అన్న? 1,35,000. అంటే రైతు వారిని అన్న మీరు? ఎవరన్నా? ఆత్మకూరు నుంచి వచ్చి. ఇక్కడ ఇంకో జత. బేరం జరుగుతుంది దీనికి.
చూడొచ్చు మంచి మంచి కొలయాలు వచ్చినాయి. కొలయాలతో పాటు ఆవులు కూడా వచ్చినాయి. కొంచెం చావు వచ్చింది. ఇక్కడ దగ్గరలో రైతులు ఎవరు లేరు మాట్లాడదామంటే. చూడొచ్చు ఇక్కడ బేరాలు అవుతా ఉన్నాయి. కోలేగా అలాగా అమ్ముడు పోయినట్టుంది. పేరేనా కొన్నావా అన్న? ఎంతకైంది అన్న? పాలు ఇచ్చేది ఏమన్నా? పనికి పోతుందా? పనికైనా తీసుకున్నాడు ఆసానం పనికే అన్నది. ఇటు సైడ్ మొత్తం ఆవులు చూసుకోవచ్చు. అన్న ఏం పేరు అన్న? ఎట్లా అన్న ఎన్నో అవుతాయి? ఇది రైతు వారిగా లేకపోతే వ్యాపారమా? రైతేనా? ఏమన్నా పాలు ఇస్తుందా అన్న? పనికి పోతుందా? లాగంటే కోలేనా పిల్లగానా?